అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 27వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేతే నత్వం శోచితు మర్హసి. ఈ శ్లోకం జీవాత్మ గురించి చెప్పబడింది. జీవాత్మ యొక్క వివరణ చెప్పబడింది. ఇందులో భావము పుట్టుట ఎప్పటికైనా చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునికే కనుక అనివార్యమైన ఈ సంగతిని గురించి దుఃఖించుట తగదు. మనము ముందు శ్లోకంలో జీవుడు మరణిస్తున్నాడు, మన దగ్గర లేకుండా భూమి మీద వేరే శరీరం ధరించి పుడుచున్నాడు, వాని కోసమే దుఃఖిస్తున్నాను, ఆత్మ కోసం కాదు. వాడు ఎక్కడ పుడుచున్నాడు, ఎలా పుడుతున్నాడు, మన దగ్గర లేకుండా వేరే దగ్గర పుడుచున్నాడు కదా, మనకు తెలియదు కదా అని జీవుడు కోసమే దుఃఖిస్తున్నాము అని అన్నప్పుడు భగవానుడు ఇలా చెప్పారు. ఎందుకు? చచ్చుట పుట్టుటికి, పుట్టుట చచ్చుట కొరకే కదా అని. ఇంకొంచెం వివరంగా తెలియజేసుకుంటే ఇక్కడ తెలియజేశారు స్వామి. ఒక చోట జన్మించిన వాడు కొంతకాలమునకు మరణించి తీరవలసిందే. ఇలా మరణించిన వాడు ధనికిన ఇంట గాని పేదవాని ఇంట గాని తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట పుట్టవలసి ఉన్నది. ఒక చోట పుట్టినవాడు కొంతకాలంకి మరణించి తీరవలసిందే జీవుడు. మరియు అలా మరణించిన వాడు ధనికిన ఇంట గాని పేదవాని ఇంట గాని మరల పుట్టి తప్పనిసరిగా ఎక్కడో చోట పుట్టి తీరవలసిందే. అలా ఎందుకు చచ్చి మరి ఒక చోట పుట్టాలి? మొదట పుట్టినవాడు పుట్టిన చోటనే ఉంటే వానిని విడిపోయాము అని దుఃఖము మనకు ఉండదు కదా. మనకు ఆలోచనలు వస్తాయి ఇలాంటివి. అసలు ఎందుకు పుట్టాలి, ఎందుకు మరణించాలి, ఒక చోట పుట్టి ఇంకో చోట మరణించటం ఎందుకు, తెలియకుండా మళ్ళీ జన్మ తీసుకోవటం ఎందుకు, మన దగ్గరే ఉంటే మనకి దుఃఖం ఉండదు కదా అనే ఆలోచనలు మనకు వస్తున్నాయి. ఒక వ్యక్తి మరణము చేత మరి ఒక వ్యక్తి వియోగము దుఃఖము అనుభవించవలసి వస్తుంది కదా. అలా ఎందుకు జన్మల మార్పిడి జరగాలి అని యోచించిన జనన మరణ పద్ధతి లేకుండా పోయినట్లయితే ఈ ప్రపంచము నాటకమే సాగకుండా సూత్రధారి ఎవరో పాత్రధారి ఎవరో తెలియకుండా పోగలదు. అలా జన్మల మార్పిడి లేకుండా పోతే సూత్రధారి ఎవరో పాత్రధారి ఎవరో తెలియకుండా పోవును. ఈ ప్రపంచ నాటకమే సాగకుండా పోవును. దేవుడు ఏర్పరిచిన కర్మయును చట్టమును ఆచరింపజేయుటకు ప్రకృతి అనే వ్యవస్థను దేవుడు నిర్మించాడు. ప్రకృతి అను వ్యవస్థలో గుణములు, ఇంద్రియములు, వాటి మార్పులు ఎన్నో అమర్చి, ఈ ప్రకృతిలో గుణములు, ఇంద్రియములు, వాటి మార్పులు ఎన్నో అమర్చి చివరకు శరీరము మరణించుటకు తిరిగి ఇంకొక శరీరమును పొందుటను పద్ధతి కూడా అమర్చబడి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారము అన్ని యాంత్రికముగా జరుగుచున్నవి. దేవుడు ఒక పద్ధతిని అనుసరించి గుణములను పెట్టి జీవుడికి జన్మించటం, మరణించటం, ఇంకొక చోట పుట్టటం, ఇలాంటి పద్ధతులన్నీ ప్రకృతి ద్వారా మనకి ఒక చట్టాన్ని నిర్మించి పెట్టాడు. అందుకోసమే ఇవన్నీ యాంత్రికంగా జరుగుచున్నవి. దేవుడే మనిషిగా వచ్చినప్పటికీ ప్రకృతిని అనుసరించి మెలగవలసిందే. మన ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, దేవుడే మనిషిగా పుట్టినప్పుడు భగవంతుడు అంటారు. భూమి మీద పుట్టినప్పుడు అతను కూడా ప్రకృతికి సంబంధించిన గుణములతోనే సంచరించవలసిందే, మెలగవలసిందే. మనలాగే అందరిలాగే ఆ భగవంతుడు కూడా మెలగవలసిందే అని చెప్తున్నారు ఇక్కడ.
ఆయన కూడా ఆ పద్ధతిని అతిక్రమించి నడుచుకొనుటకు వీలు లేనట్లు ఆయనే గట్టి భద్రము చేసి ఉంచాడు. ఇక్కడ చూడండి, దేవుడు చట్టాన్ని అతిక్రమించకుండా దేవుడే స్వయంగా భూమి మీద మనిషి ఆకారము తీసుకొని జన్మించినప్పటికీ, మనిషిగా పుట్టినప్పటికీ ఆయనే అతిక్రమించి నడుచుకోనకుండా వీలు లేనట్లుగా గట్టి భద్రము చేసి ఉంచాడు. ఆయన కూడా ప్రకృతికి లోబడి నడుచుకోవాల్సిందే దేవుడు కూడా. కావున జీవాత్మల చావు పుట్టుకలు అనివార్యమైనవి. దేవుడికే సాక్షాత్తు ఆయన సృష్టిలో ఆయన చట్టము ఆయనే అతిక్రమించకుండా ఆయనే పాటిస్తున్నాడు. అలాంటప్పుడు మనము జీవులము మనకెంత, ఆ రూల్స్ మనకు కూడా వర్తిస్తాయి. చావు పుట్టుకలు అనివార్యమైనవి జీవుడికి, దానిని ఎవరూ అతిక్రమించలేరు. కావున జీవుల చావుల గురించి దుఃఖించుట వ్యర్థమైన పని. కాబట్టి దానిని ఎవరూ అతిక్రమించలేరు. కావున జీవుల చావుల గురించి దుఃఖించుట వ్యర్థమైన పని. దేనిని గురించి దుఃఖించాలంటే ఆత్మ గురించి మనం యోచించాలి. పుట్టిన తర్వాత చనిపోకుండా ఉండడము అనివార్యమైనదని తెలిసినప్పటికీ ఇక్కడ పుట్టుట చచ్చుట కొరకే, చచ్చుట మరలా పుట్టుట కొరకే అని ముందు తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ చనిపోకుండా ఉండటము అనివార్యమైనదని తెలిసినప్పటికీ చనిపోయిన వానిని గురించి కొంతైనా దుఃఖము ఉండును. మనందరికీ చావటం పుట్టటం అది అనివార్యమే అయిన తెలిసినప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తి గురించి మనం దుఃఖించటము అది కొంతైనా ఉంటుంది మనిషికి. ఆ దుఃఖము కూడా లేకుండా పోవాలంటే ఎవడు ఎచ్చట పుట్టాడని తెలిసినా మనవాడు ఫలానా చోట ఉన్నాడులే అని బాధ లేకుండా పోవును కదా అని కొందరు అడగవచ్చును. ఆ బాధ లేకుండా పోవాలి అంటే ఆ జీవుడు ఎక్కడ పుడుచున్నాడు అని మనకు కొంత తెలిస్తే ఆ బాధ లేకుండా పోవును కదా అని మనకి ఆలోచనలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పాడంటే, అట్లు తెలిసినప్పటికీ దుఃఖించటమే కాక ఇంకను దుఃఖం అధికమవుటకు అవకాశము కలదు. అలా తెలిసినప్పటికీ అంటండి సంతోషించటం కాకుండా దుఃఖించటమే ఎక్కువ కారణమవుతుందంట అలా తెలిస్తే. ఎందుకనగా ఒక ధనికుడు చచ్చి మరి ఒక చోట దరిద్రుడు ఇంటిలో పుట్టాడనుకుందాము. అది తెలిసిన ధనికుని కుటుంబీకులు మనవాడు మరి ఒక చోట పుట్టాడులే అని దుఃఖపడకుండా ఉండరు. అలాగే పేదవాడు ధనికుడు ఇంట్లో పుట్టిన సంతోషించబడాల్సింది ఏమి కూడా ఉండదు అక్కడ. ఎందుకంటే దానికి చాలా కారణాలు విషయాలు ఉంటాయి. ఈర్ష్య అసూయలు కూడా పక్క వాళ్ళకు వస్తాయి. ఇక్కడ ధనికుడు పేదవాడింట్లో పుడితే కూడా బాధ కలుగుతుంది. వారు దరిద్రుని ఇంటిలో పుట్టాడు కదా, ఏమి సుఖము అనుభవిస్తున్నాడని ఇంకనూ ఎక్కువ బాధపడుదురు. ఎక్కడ పుట్టాడని తెలియకపోవటం వలన చనిపోయిన దినము మరుసటి దినము ఏడ్చి ఓరకుండి మర్చిపోతారు. చూడండి ఎంత బాగా మంచి సిస్టమ్ పెట్టాడు దేవుడు. అట్లా తెలియకుండా పోవటం వల్ల ఆ చనిపోయిన రోజు మరుసటి రోజు ఒక సంవత్సరమో దుఃఖించి మర్చిపోతారు మనుషులు. కానీ వాడు ఎక్కడ పుట్టినది తెలిస్తే వానిని గుర్చి మీరు చచ్చిపోయేంత వరకు ఏడవలసి వస్తుంది. అందువలన తిరిగి వచ్చు జన్మ విషయము ఎవరికీ తెలియకుండా పోవునట్లు కర్మ చట్టమును అమర్చి దేవుడు ఎవరికి తెలియకుండా, అందుకోసం మనం దుఃఖిస్తామని ముందుగానే తెలిసి, దేవుడికి అంతా తెలుసు, అన్నీ తెలుసు, సర్వాంతర్యామి, ఆయనే సృష్టించాడు ఈ గుణముల్ని, ప్రకృతిని, ఈ సృష్టిని, జీవుణ్ణి. అందుకోసం ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఇలాంటి చట్టాన్ని నిర్మించి ఇలాంటి చావు పుట్టుకలు పెట్టి ఎవరికీ తెలియకుండా
జన్మించేలాగా చేసి ఆ చట్టము కట్టుదిట్టముగా అమర్చి పెట్టాడంటండి దేవుడు. ఎవరికి తెలియకుండా పుట్టటము జన్మించటము అనేది అమర్చి ప్రకృతిని పరమాత్మ నిర్మించాడంట. అలాంటి ప్రకృతిని పరమాత్మ నిర్మించాడు. దీని విషయమై కూడా ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఇంకో శ్లోకంలో తెలుసుకుందాం. అందరము ఈ జీవాత్మ ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే త్రైత సిద్ధాంతము భగవద్గీత ఖచ్చితంగా తెలియాల్సిందే. మూడాత్మల విషయం తెలిస్తేనే మనకు సంపూర్ణ జ్ఞానం తెలిసినట్లు. కొంతమంది జీవుడు ఆత్మ గురించి జీవుడు పరమాత్మ గురించే తెలియజేశారు. కొంతమంది పరమాత్మ ఒక్కడేనని పరమాత్మ గురించే తెలియజేశారు. ఇంతవరకు ఆత్మ గురించి ఎక్కడ బోధించబడలేదు. ఇక్కడ ఈ త్రైత సిద్ధాంతంలోనే ఆత్మ గురించి స్వామివారు బోధించడం జరిగింది. అందరూ త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి, సంపూర్ణ జ్ఞానులు కాగలరు. అందరికీ నమస్కారం.